ఊదల చిలకడ దుంపల పులగం. అంటే ఊదల కాంబినేషన్లో చిలకడ దుంపని మనం ముఖ్యమైన పదార్థంగా తీసుకొని ఒక పులగం లాగా తయారు చేయబోతున్నాం. సాధారణంగా పులగం మన అమ్మవారికి ప్రసాదంగా కూడా పెడుతూ ఉంటాము. సో ఇలా మనకేంటి అంటే చాలా చాలా హెల్దీ వంటకం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఊదల చిలకడ దుంపల పులగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, మామిడల్లం తురుము 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, ఉడికించిన చిలకడ దుంప 1, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఊదల చిలకడ దుంపల పులగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం అనుకున్నట్టుగా ఊదలు, చిలకడ దుంప ఈ రెండింటిని మనం ముఖ్యంగా తీసుకుంటున్నాం. ఊదలు ఏంటి అంటే షుగర్ ఉన్న వాళ్లకు జీర్ణక్రియను మెరుగుపరచడానికి చాలా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఒబెసిటీని తగ్గిస్తుంది. ఇలా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట ఊదలతో. వెరీ వెరీ గుడ్ అనమాట. అంటే బరువు తగ్గడానికి కానివ్వండి, దేనికైనా కూడా ఒక మంచి ఎనర్జీ, ఫైబర్ కంటెంట్ కావాలన్నా కూడా మనకు ఊదలు అనేవి చాలా బాగా సహాయపడతాయి. అలాగే ఈరోజు దాంతోపాటు చిలకడ దుంప గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి, మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ ఏ, సి, ఈ, B6, పొటాషియం, ఫైబర్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అనమాట చిలకడ దుంప. సో వెరీ వెరీ గుడ్ ఫుడ్. తినడానికి చాలా బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ రెండు కలిసి ఉంటే ఇంకా అసలు సూపర్ లక్కీ అని చెప్పొచ్చండి మనం. మరి ఈ రోజు ఊదలు, చిలకడ దుంప ఈ కాంబినేషన్ తో చక్కగా ఒక పులగం లాగా తయారు చేస్తున్నాము. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. పులగం కాబట్టి కమ్మగా ఉండాలనుకుంటాం కాబట్టి ఇంతకుముందు మనం అనుకున్నట్టు అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పిస్తూ ఉంటాం కాబట్టి దీన్ని మనం నెయ్యితోనే మొదలు పెడుతున్నాం. మనకు పోపు కావాల్సినంత క్వాంటిటీ నెయ్యిని వేస్తున్నాం. అంటే 2 to 3 స్పూన్స్, ఇంకా అది మీ ఇష్టం. మామూలుగా మనం ఇంట్లో వంట చేసుకునేటప్పుడు కూడా అంటే కొంచెం కుదిరితే నెయ్యిని నూనెను మిక్స్ చేసి చేసుకోవచ్చు. అంటే పూర్తిగా మనం నూనె వాడే కన్నా కూడా 1 స్పూన్ మామూలుగా అంటే 2 స్పూన్ల నూనె వేసే ప్లేస్లో 1 స్పూన్ నూనె, 1 స్పూన్ నెయ్యి, అంటే మనకు అవకాశం ఉంటే. ఎందుకంటే అది మంచిది. అంటే కొలెస్ట్రాల్ అనేది డెఫినెట్గా నూనెలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ శాతం తగ్గించుకోవాలి అంటే మనం నెయ్యితో కూడా రీప్లేస్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. నెయ్యి కాస్త కరిగింది కదండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కొంచెం మనకు లైట్గా అలా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత పసుపు. అంటే పులగము తర్వాత ఇటువంటివన్నీ కూడా మనము మంచి అంటే మంచి పసుపు రంగులో ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. తెల్లగా ఉంటే కన్నా కూడా మనకు పసుపు రంగులో ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత కరివేపాకు, కొంచెం లైట్గా వేగిన తర్వాత సో దీంట్లో మనం ఒక ముఖ్యమైన పదార్థం వేస్తున్నాం. అదేంటి అంటే మామిడల్లం మనకు 100% విటమిన్ సి పరంగా చూసుకున్న, యాంటీ ఆక్సిడెంట్స్ పరంగా చూసుకున్న చాలా చాలా రకాల వంటలు మనం చేసాము దీనికన్నా ముందు మనం అమృతం కార్యక్రమంలో. అలాగే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా కూడా సూపర్గా పనిచేస్తుంది అనమాట. అంటే ఓవరాల్గా ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసే విషయంలో మామిడల్లం సూపర్ అని చెప్పొచ్చు. సో మరి దాన్ని కూడా మనం కొంచెం వేసుకుంటున్నాం. ఎక్కువ వేసుకోకూడదండి, మళ్ళీ అది కూడా చెప్తున్నాను, మళ్ళీ చేదు అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా తక్కువ వేసుకోవాలి. అంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఒక మంచి పులుపు రుచి కోసం మనం వేసుకుంటాం. అంటే చింతపండుకు బదులుగా అని అనుకోవచ్చు. సో ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్ కోసం మనము మామిడల్లం కూడా వేసుకున్నాం. మామిడల్లం ఉంటే మటుకు 100% మామిడల్లం చాలా ఈజీగా దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని ఈ వంటలో వేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే. ఆ తర్వాత చిలకడ దుంపండి. సో చిలకడ దుంపను కూడా మనం ఉడికిచ్చేసాము ఆల్రెడీ, కొంచెం పసుపు వేసి ఉడికిచ్చాము. సో అందుకే రంగు కూడా ఇలా ఉంది. సో అవి కూడా మనం ఒక్కసారి వేసుకొని వేయించేసుకుందాం. అసలు చిలకడ దుంపని చక్కగా ఉడికిచ్చేసి పిల్లలకు అలా చిన్నగా 4 కేసెస్ ఇచ్చేసేయండి. అసలు కావాల్సినంత ఎనర్జీ, కావాల్సినంత ఫైబరు, ప్రోటీను దొరుకుతుంది. ఇది ఆల్రెడీ ఉడికింది కాబట్టి మనకు పెద్ద టైం కూడా ఏమీ పట్టదు. ఆ తర్వాత ఇదిగోండి
ఉడికించుకున్నటువంటి పెసరపప్పు ముద్దను కూడా మనం వేసుకుంటున్నాం అనమాట. ఇదిగోండి, ఇది ఎంత క్వాంటిటీ అంటే 1 కప్పు ఊదలు వేసుకుంటే దానికి సమానంగా 1 కప్పు పప్పు, పెసరపప్పు, ఉడికించిన పెసరపప్పు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఇది పులగం అంటే మనకు కాస్త పొంగల్లాగా మెత్తగా ముద్దగానే వస్తుంది. అందుకే మనం హాయిగా పెద్దవాళ్లకు, పసిపిల్లలకు అందరికీ కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. ఇది చూద్దాం, అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం జస్ట్ మనకు ఆ పప్పు అలాగే చిలకడ దుంపల వరకే నేను వాటర్ పోసాను. అవసరమైతే వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు, సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఉప్పు, ఆ తర్వాత మిరియాల పొడి కూడా కొంచెం వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా మిరియాల పొడి అంటే మంచిది కదా. అంటే మనకు మామూలుగా పొంగలిలో ఖచ్చితంగా మిరియాలు వేస్తాం కదా, ఆ రుచి కోసం కాస్త ఘాటుగా ఉంటే బాగుంటుంది కాబట్టి వేసేసుకుందాం. ఓకే, ఆ తర్వాత ఇదిగోండి ఉడికించుకున్నటువంటి ఊదలు. చక్కగా పొడి పొడిగా ఉడికించేసుకున్నాము సాధ్యమైనంత వరకు. ఇది కూడా 1 కప్పు వేసేసుకోవాలి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ మనకు అవసరమైతే ఇంకొంచెం నీళ్లు మనం పోసుకోవచ్చు. చూద్దాం, ఒకసారి కలుపుతూ ఉంటే మనకు క్లారిటీగా ఉంటుంది. ఇది మనకు చక్కగా మార్నింగ్ అల్పాహారము స్కిప్ చేసి కొంతమంది డైరెక్ట్గా లంచ్ తింటూ ఉంటారు, ఒక బ్రంచ్ లాగా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనుకోవచ్చు. అలా తినేవాళ్ళు కూడా చక్కగా ఒక 12-12:30 ప్రాంతాల్లో ఇలా చక్కగా ఊదలు చిలకడ దుంప కాంబినేషన్లో పప్పు వేసుకొని చేసుకుంటే ప్రోటీన్, ఫైబర్, మంచి ఎనర్జీ, కార్బోహైడ్రేట్స్ అన్నీ దక్కుతాయి. కార్బోహైడ్రేట్స్ లేకుండా కూడా అస్సలు మన శరీరాన్ని మనం పాడు చేసుకోకూడదు. కార్బోహైడ్రేట్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి, ముఖ్యంగా రోజు పని చేసే వాళ్ళకి. ఎవరు ఏదో పని చేస్తూనే ఉంటారు కదా, ఇంట్లో ఉండే వాళ్ళకి ఇంట్లో పని ఉంటుంది, బయట ఉండే వాళ్ళకి బయట పని ఉంటుంది. మన కార్బోహైడ్రేట్స్ అనేవి మన ఆరోగ్యానికి చాలా మంచివి అని కావాలి కూడా. కొంతమంది టోటల్గా జీరో కార్బ్స్ అంటూ ఉంటారు. వద్దండి, కార్బోహైడ్రేట్స్ కావాలి, లేకపోతే ఏమవుతుంది, కొన్ని రోజులు బాగానే ఉంటుంది, తర్వాత వీక్ అయిపోతాం. అదనమాట. కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకుందాము. ఇది కొంచెం మనకు ఒక 2-3 నిమిషాలు అలా వదిలేస్తే ఇంకొంచెం దగ్గర పడుతుంది. వాటర్ అది కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. చాలా సాత్వికంగా చేసుకున్నామండి. అసలు ఈ ప్రొసీజర్ చూస్తేనే ఎంత సాత్వికంగా ఉందో. చివరిగా మనం కాస్త కొత్తిమీర వేసేసుకుందాము. అండ్ అలాగే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కసారి ఇలా కలిపేసుకొని కొంచెం మనకు వేడి తగ్గిన తర్వాత లైట్గా, అంటే ఇంత పొగలు కక్కే కాకుండా ఇలా కొంచెం మనకు లైట్గా వేడి తగ్గిన తర్వాత నిమ్మరసం పిండుకోండి. నేను ఇప్పుడు పిండుతున్నా, బట్ మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు మాత్రము కొంచెం ఈ టెంపరేచర్ మొత్తం డౌన్ అయ్యాకనో, లేదా దీని ఒక పాత్రలోకి తీసుకున్నాక అది కాస్త సెటిల్ అయిన తర్వాత దాంట్లోనో అలా మీరు చేసుకోండి. ఓకేనా? చాలా బాగుంటుందండి అసలు. అంటే నిమ్మరసం పిండిన తర్వాత ఆహా, రుచి గురించి అసలు చెప్పనక్కర్లేదన్నమాట. దీనిపైన నుంచి కూడా మీరు కాస్త నెయ్యి వేసుకొని కూడా హ్యాపీగా తినేయచ్చు. ఓకే, ఇప్పుడు మన సర్వింగ్ ప్లేటు, బౌల్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. రంగు చూసారా, అంటే పసుపు వేసినందుకే మనకు ఆ రంగు. ఖచ్చితంగా పసుపు వేయండి, లేకపోతే తెల్లగా ఉంటే బాగుంటుంది పులగం. ప్లేట్ కూడా చూసారా ఎంత ఆకర్షణీయంగా ఉందో. ఆహా, ఇలా ఆరోగ్యకరమైన సాత్వికమైన ఊదల చిలకడ దుంప పులగం మీ అందరి కోసం రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఊదల చిలకడ దుంపల పులగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, మామిడల్లం తురుము 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, ఉడికించిన చిలకడ దుంప 1, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఊదల చిలకడ దుంపల పులగం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, మామిడల్లం తురుము వేసి వేగాక అందులో ఉడికించుకున్న చిలకడ దుంపలు, ఉడికించుకున్న పెసరపప్పు వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు, మిరియాల పొడి, ఉడికించుకున్న ఊదల అన్నం వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఊదల చిలకడ దుంప పులగం రెడీ.